మమతాస్ వరల్డ్. ఈరోజు మరొక కొత్త విషయంతో మీ ముందుకు వచ్చేసింది మమతాస్ వరల్డ్. ఈరోజు మీకు ఒక మంచి విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఇది మీకు తెలియంది కాదు, అందరికీ తెలిసిన విషయమే. మనం మొబైల్ యూజ్ చేసేటప్పుడు అది పాజిటివ్గానే యూజ్ చేయొచ్చు, నెగిటివ్గానే యూజ్ చేయొచ్చు. అదేవిధంగా ఉదాహరణకి యూట్యూబ్ తీసుకున్నామంటే యూట్యూబ్లో మనకి ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. ఒకప్పుడు చదువుకోవాలి అంటే కోచింగ్ సెంటర్లకు వెళితేనే కానీ అది సాధ్యమయ్యేది కాదు. కానీ ఇప్పుడు ఇంట్లో ఉండి మొబైల్ ద్వారానే యూట్యూబ్లో చాలామంది ఎడ్యుకేషన్ సంబంధించి ఎన్నో విషయాలు తెలియజేస్తున్నారు. కాబట్టి వాటిని చదువుకొని కూడా అందులో తెలుసుకొని కూడా చాలామంది నిజంగా మంచి మంచి ఉద్యోగాలు పొందిన వాళ్ళు ఉన్నారు. ఇది ఎడ్యుకేషన్ గురించే కాదు, ప్రతి విషయం అంతేనండి. ఏదైనా ఒక మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. దాన్ని మనం యూజ్ చేసుకోవడంలో ఉంటుంది. నేనైతే ఈ బ్లౌజ్ ఉంది కదా, ఈ స్టిచ్ చూడండి, ఈ వర్క్ డిజైన్ చేసుకున్నది నేనే. మీరు నమ్మరు, నాకు హెమ్మింగ్ కూడా చేయడం రాదు. కానీ యూట్యూబ్ చూసి నాకు మిర్రర్స్ కుట్టుకోవాలనిపించింది. మిర్రర్స్తో బ్లౌజ్ డిజైన్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. కాబట్టి నేను ఏం చేశాను, యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. అది నేర్చుకొని నేను 2 డేస్లో నేర్చుకొని చక్కగా నా బ్లౌజ్ కంప్లీట్ చేశాను అనమాట. మీరు చూడండి, ఈ హ్యాండ్స్కి ప్లస్ నెక్. నేను మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, నేను కూడా యూట్యూబ్ ఛానల్లో నేను కుకింగ్ రెసిపీస్ చాలా పెడుతున్నానండి. అవి చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా టేస్ట్గా ఎలా తయారు చేయాలో నేను మీకు ప్రత్యేకంగా పెడుతున్నాను. కాబట్టి మీరైతే నా ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నేను యూట్యూబ్ ద్వారా ఎలా అయితే నేర్చుకొని నేను నా బ్లౌజ్ డిజైన్ చేసుకున్నానో అదేవిధంగా నేను చేసే రెసిపీస్ కూడా అందరికీ చాలా యూస్ఫుల్గా ఉండాలని నేను అన్ని రకాల రెసిపీస్ పెడుతున్నానండి. నేను చేసే వంటల్లో ఎక్కువ మసాలాలు వాడకుండా చక్కగా టేస్టీగా ఎలా చేయాలనేది నేను చూపిస్తున్నాను. మరొక విషయం అండి, నేను నా బ్లౌజ్ని డిజైన్ చేసుకోవడమే కాదు, నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా ఎలా చేయాలా అనేది నేను యూట్యూబ్ ద్వారానే నేర్చుకున్నాను, కుడుతున్నాను కూడా. మీరు కూడా అలాగే నేర్చుకోండి. ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చూపించాలనుకుంటున్నాను. అదేంటంటే ఎగ్ పన్నీర్ కర్రీ. ఎగ్ పన్నీర్ కర్రీ అంటే ఎగ్ పన్నీర్ కలిపి చేస్తున్నాను అనుకుంటున్నారా? కాదండి, ఎగ్స్తోనే చేస్తున్నాను. అది ఎలా చేస్తున్నానో మీరు చూడండి, మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. ఇక చేద్దామా మరి? చూసారు కదా, ఎంతో కలర్ఫుల్గా నోరు ఊరించేటట్లుగా ఉంది. దీనికి ముందుగా ఒక చిన్న బాక్స్ తీసుకున్నానండి. దానికి మూత ఉండేటట్లు చూసుకోవాలి. చిన్న గిన్నె తీసుకోవచ్చు. అందులో నేను 2 ఎగ్స్ మాత్రమే చేశాను. 2 ఎగ్స్ వేసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ మరీ ఎక్కువ కాకుండా కరెక్ట్గా సరిపోయేటట్లు వేసుకోవాలి. ఎందుకంటే కర్రీలో మనం మళ్ళీ వేస్తాం. అందులో కొంచెం సాల్ట్ వేసిన తర్వాత ఈ ఎగ్స్ని బాగా బీటర్తో బీట్ చేసుకోవాలి. బాగా ఎంత బాగా బీట్ చేస్తే అంత బాగా వస్తుందన్నమాట. ఇలా బీట్ చేసిన తర్వాత కొంచెం వెడల్పాటి గిన్నెని తీసుకొని అందులో సగం వరకు వాటర్ వేసుకొని ఈ బాక్స్ని అందులో పెట్టేసేయాలి. పెట్టిన తర్వాత మళ్ళీ పైన మనం వేరే మూత పెట్టుకోవాలి. ఆ మూత కరెక్ట్గా ఉండాలి. చూడండి, నేను కరెక్ట్గా సరిపోయేటట్లు ఇది కూడా దీని మీద మూత పెట్టేసుకొని దీన్ని పొయ్యి మీద పెట్టుకున్నాను. స్టవ్ మీద పెట్టిన తర్వాత అది మనకి వితిన్ 2-3 మినిట్స్లో అయిపోతుందండి. చాలా తొందరగా అది బాయిల్డ్ అయిపోద్ది. చూడండి, నేను తీసి చూసేసరికి చక్కగా. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని దాన్ని క్రిందకి దించుకొని ఒక స్పూన్తో కానీ లేదా చాకుతో కానీ మధ్యలో కట్ చేసుకోవాలి. మధ్యలో కట్ చేసుకొని మనకు తక్కువే కాబట్టి ఈజీగా వచ్చేస్తుందిలేండి. లేదు అంటే స్పూన్తో చుట్టూ మనము కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని అది ఒక ప్లేట్లో బోర్లించాలి. ఇలా చేస్తే కనుక చూడండి, నాకైతే ఇలా వచ్చాయి. ఇంకా నీట్గా వస్తాయండి.
నేను చాలా కంగారుగా చేశాను. కానీ పీస్ అయితే కరెక్ట్‌గా ఉడుకుతది. చూడండి చక్కగా ఉన్నాయి కదా! దీన్ని మనము పీసెస్‌లా కట్ చేసుకోవాలి. ఇలా పీసెస్‌లా మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలనమాట. మీరు ఇది మనం బయటికి వెళ్ళినప్పుడు అంటే ఆఫీసులు గానీ, స్కూల్స్ గానీ ఇలా వెళ్ళినప్పుడు ఎగ్ కర్రీ తీసుకెళ్ళాలంటే కొంతమందికి ఇష్టమున్నా చూడ్డానికి బావుండదు కాబట్టి తీసుకెళ్ళరు. అది ఎవరికైనా షేర్ చేద్దామన్నా ఆ ఎగ్గు మళ్ళీ కట్ చేసి ఇవ్వాలంటే అది అంత కరెక్ట్‌గా ఉండదు కాబట్టి మనం ఈ విధంగా చేసుకున్నట్లయితే అది ఎగ్ కర్రీ అని కూడా ఎవరికీ తెలీదనమాట. పన్నీర్ కర్రీలాగే కనిపిస్తది చూడ్డానికి. కాబట్టి మనం ఎవరికైనా షేర్ చేయాలన్నా చక్కగా తినేవాళ్ళైతే నాన్ వెజిటేరియన్స్ అయితే వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈజీగా చక్కగా తీసుకొని తినడానికి బావుంటుందండి. ఈ విధంగా మనం చేసుకుంటే గనక చాలా బావుంటది. ఇప్పుడు చూడండి నేను కడాయిలో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుంటే కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మనం యథావిధిగా ఎప్పటిలాగే గోల్డ్ కలర్ వచ్చే వరకు మగ్గనివ్వాలన్నమాట. ఆనియన్స్ ఎప్పుడు పచ్చి పచ్చిగా ఉంటే బాగుండవు. మంచిగా కర్రీ అంటే మంచిగా మగ్గేలా ఉడికించుకోవాలి. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. నేనైతే ఒక 5 టమాటాలు మీడియం సైజు ఉన్నవి కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇవి కూడా బాగా మగ్గే వరకు అంటే ఉల్లిపాయలతో కలిసి టమాటాలు కూడా బాగా మెత్తగా ఉడికిపోవాలి. అవి ఆయిల్లో ఉడికినవైతే మంచి టేస్ట్ వస్తాయి. మామూలుగా మనం కర్రీలో వేసిన టమాటాకి ఆయిల్లో మగ్గిన టమాటా టేస్ట్ వేరుంటుందండి. కాబట్టి ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. ఆ మగ్గిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి, గరం మసాలా. గరం మసాలా కూడా వేసుకోవచ్చు. అది ఆప్షనల్ మన ఇష్టం. కానీ వేసుకుంటే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అది కొంచెం ఒక్క నిమిషం మగ్గనిచ్చి అప్పుడు వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేయాలి. ఎందుకంటే టమాటా బాగా ఉడికితే బాగుంటుంది కాబట్టి వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మన ఈ ఎగ్ పన్నీర్ పీసులు ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని ఒక నిమిషం ఎక్కువసేపు ఉడకవసరం లేదు. ఒక్క నిమిషం ఉడికిన తర్వాత కొంచెం బూందీ అండి, కారం బూందీ పైన వేసుకుంటే సూపర్గా ఉంటుందండి కర్రీ. పులుపు కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఒక నిమ్మ చెక్క పిండుకోవచ్చు, లేదా కొంచెం చింతపండు పులుసు కొంచెమే వేసుకోవాలి. ఎక్కువ వేస్తే బాగుండదు. అంతేనండి, నేనైతే ఈ విధంగా చేశాను. మంచి రుచికరమైన ఎగ్ పన్నీర్ కర్రీ రెడీ.